ఎంతెంత కాళేశ్వరం మీద అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తుంటే ప్రజలకు అంత పెద్ద స్థాయిలో అంత తీవ్ర స్థాయిలో వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు వెళ్తున్నాయి. మరింత స్పష్టత వస్తున్న సందర్భంలో మరి రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళబోతున్న సందర్భంలో ఏం జరగబోతుంది మనం మాట్లాడదాం. మనతో పాటు వీళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. శ్రవణ్ గారు, ఒక కుట్రపూరితంగా అంటే కమిషన్ ముందుకు పోయినంత మాత్రాన కేసీఆర్ బదనాం అయిపోతారా అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాస్తవం ఏంటనేది రైతులకు తెలుసు, ఆయకట్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ఫలాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ప్రభుత్వం ఇవాళ ఆ జలాలు అందకుండా చేస్తుందని అన్ని విషయాలు ప్రజలకు అవగాహన ఉన్నాయి. సో ఏదో ఒక కమిషన్ పేరుతో ఏదో జరిగినంత మాత్రాన ఏం జరగబోతుంది అని అనుకోవాలి. ఇప్పుడు మనం వెనకటికి అంటాము తినే పళ్ళెంలో మన్ను పోసుకున్నట్టు అన్నట్టుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఫస్ట్ ఆఫ్ ఆల్ బదనాం చేయాలనే ప్రయత్నం ఏదైతుందో అది మన మీద మనమే దుమ్ము పోసుకున్నట్టు. ఒకటి, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన తప్పు. రెండవది, కాళేశ్వర ప్రదాత కావచ్చు, దాన్ని ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దిన తీరు కావచ్చు, ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ రకంగా కమిషన్ల పేరు మీద వేధించే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం యొక్క శాడిజానికి ఇది నిదర్శనం. అయితే కేసీఆర్ గారు అనేకమైనటువంటి ఆటుపోట్లను తట్టుకొని తెలంగాణ ఉద్యమకాలంలో చూసినాము, అంతకుముందు ఆయన ప్రస్థానాన్ని చూసినాం. కాబట్టి అనేక ఆటుపోట్లను తట్టుకొని ఒక ప్రస్థానాన్ని కొనసాగించినట్టు ఒక మహోన్నతమైనటువంటి మానసిక సంకల్ప సిద్ధి ఉన్న నాయకుడు. కాబట్టి ఈ కమిటీలు, కమిషన్లు, తప్పుడు కేసులు, తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు ప్రచారాలు ఆయన తెలంగాణ అభివృద్ధి లక్ష్య సిద్ధి పట్ల ఏ రకమైనటువంటి ఏ మార్పు ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి మైట్ ఫీల్ హ్యాపీ, నేను కేసీఆర్ గారిని ఒక కమిషన్ ముందు నిలబెట్టిన, కేసీఆర్ గారిని నేను ప్రశ్నింపజేసిన అని చెప్పని. కానీ ప్రజల గుండెల్లో ఇవాళ ఒక అపర భగీరథుడి లెక్క గూడు కట్టుకున్నటువంటి ఒక నాయకుడు. కాబట్టి సూర్యుడి మీద ఉమ్మేసినట్టుగానే భావించవలసి వస్తుంది. ఏ రకమైనటువంటి కేసీఆర్ గారి ఖ్యాతికి కానీ, ప్రఖ్యాతికి కానీ, ప్రతిష్టకు కానీ ఏ రకమైనటువంటి అది దెబ్బ తగలదు, విఘాతం ఉండదని అనుకుంటున్నాను. రెండవది, దానికి తోడుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇంకా కూడా దిగజారిపోవడానికి ఇది ఒక మరో మెట్టుగానే దీన్ని భావించవచ్చు. ఇవాళ ఎవరైనా సరే కృతజ్ఞత అని ఒక పదం ఉంటుంది. బాగా మనకు మన జీవితాల్లో ఉపయోగపడ్డ వాళ్ళు కానీ, లేకపోతే మన కీలక సందర్భాల్లో సహాయపడ్డ వాళ్ళు కానీ, మన సమాజం, తెలంగాణ సమాజం కానీ, మానవ సమాజం కానీ జనరల్గా కృతజ్ఞతగా ఉంటాం. వీ ఎక్స్టెండ్ అవర్ గ్రాటిట్యూడ్. అది పశువులలో కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఒక కృతజ్ఞతతో కేసీఆర్ గారి పట్ల చూస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో వరి పండించుకోవడానికి కష్టం అనుకున్న సమయంలో, ఒకానొక సమయంలో తొండలు గుడ్లు పెడితే అనుకున్నటువంటి ఒక భూములు ఉన్నటువంటి ఒక తెలంగాణ మీద, ఒకానొక సమయంలో చెరువులు ఎండిపోయి, వాగులు ఎండిపోయి, చెక్ డ్యాములు ఎండిపోయి మొత్తం కూడా ఒక బీడుపడ్డటువంటి ఒక ప్రాంతంగా ఉన్నటువంటి ఒక గడ్డను ఒక ప్రాజెక్టు ద్వారా, ఒక రీఇంజనీరింగ్ ద్వారా మొత్తం తెలంగాణ దిశను తీర్చిదిద్దేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఆరాధ్య దైవంగా తెలంగాణ సమాజం చూస్తున్నటువంటి ఒక తరుణంలో వారి పట్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఈ దుర్నీతిని ప్రజలు తప్పనిసరిగా ఇవాళ దే ఆర్ వాచింగ్. ఏం నాన్సెన్స్ చేస్తున్నారు మీరు, ఏం దుర్మార్గం చేస్తున్నారు, పెద్దాయనని పట్టుకొచ్చి మీరు ఇవాళ దోషిగా నిలబెడతారా అని చెప్పని ఇవాళ వేచి చూస్తున్నారు. మోకా దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ సంఖ్య చెప్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎందుకు కనబడతలేదో, ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతున్నాడో. రాజకీయంగా నీకైతే బుద్ధి ఉండకపోవచ్చు, కానీ రైతన్న అయితే 30 లక్షల టన్నుల వరి ఉత్పత్తిని 1,60,00,000 టన్నుల వరకు వరి ఉత్పత్తి పెరిగిందంటే, 60 లక్షల ధాన్య ఉత్పత్తిని 3.5 కోట్ల వరకు 3,50,00,000 టన్నుల ధాన్య ఉత్పత్తి పెరిగింది అంటే, దేశంలోనే ఒక నంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ స్టేట్గా మారింది అంటే దానికి కారణం కాళేశ్వరం అని చెప్పని స్పష్టంగా సంఖ్యలు చెప్తుంటే, కడుపు నిండిన రైతులు చెప్తుంటే, సస్యశ్యామలమైన భూములు చెప్తుంటే, ఇంకా కూడా దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఒక దుర్యోధన మనస్తత్వం, ఒక సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ గారిని ఏదో నేను దోషిగా నిలబెట్టినా అని చెప్పని ఒక సంకలు గుద్దుకుంటూ
చేసుకుంటుండొచ్చు, జబ్బలు జరుచుకుంటుండొచ్చు, కానీ తప్పనిసరిగా దుర్యోధనుడు సభలో ఏ రకంగానైతే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే విర్రవీగిపోయి పాండవులను రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు, ఇవాళ కేసీఆర్ గారిని కూడా అట్లనే ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసిండ్రు. అటువంటి దుర్యోధనుడికి ఏ రకమైన శాస్తి జరిగిందో ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీకి తప్పనిసరిగా అదే పరాభవం తప్పదు. నేనేం తొడలిరగొడతారు, తలకాయలు వలగొడతారు అని అంటలేను, బట్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అత్యంత హీనమైనటువంటి ఒక దుస్థితిని తప్పనిసరిగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఒక కృతజ్ఞత, మన కడుపు నుండి అన్నం పెట్టిండు, పచ్చని పంట పొలాలు చేసేసిండు, మన 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 తలాపున గోదావరి ఉండి నా ఊరు నా చిలక ఎడారి అని చెప్పని పాట పాడుకున్న దగ్గర గోదావరి నీళ్ళు మన ఇంట్లోకి వచ్చేసినాయి, మన చిలకలకు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి. అటువంటి ఒక సస్యశ్యామలమైన వాతావరణం చూసిన తర్వాత కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తి పట్ల ఈ రకమైనటువంటి దుర్నీతితో వ్యవహరించడం తప్పు అని చెప్పని తెలంగాణ సమాజం ఇవాళ రోధిస్తుంది. అయితే ప్రజాస్వామ్యంలో రోదన అనగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటమో గొడవలు చేయటమో చేయకపోవచ్చు, కానీ తగిన సమయంలో తప్పనిసరిగా దుర్యోధన పరాభవం రేవంత్ రెడ్డికి తప్పదు. దుర్యోధనుడికి జరిగిన శాస్తి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ కాళేశ్వరం జలాలు తెలంగాణ ప్రజలకు అందకుండా కుట్ర చేస్తుంది కాంగ్రెస్ అనే విషయం పదే పదే బోధపడుతూ వస్తుంది. ఏ అంశాలకు సంబంధించి అనే దానికి సంబంధించి మనం మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఈ ఏడాదిన్నర గడిచింది, ఏడాదిన్నర కాలంగా కూడా మేడిగడ్డను రిపేర్ చేయకుండా, నీళ్లు ప్రజలకు అందకుండా, కాళేశ్వరం జలాలు గోదావరి జలాలు వినియోగించుకోకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే విషయం పదే పదే బయటపడతా వస్తుంది. సో ప్రజలు వాస్తవాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. కేవలం కేసీఆర్ మీద నిందలేసి ఇంకా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఈ జలాలను తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తుంది అనే విషయం ఈ చర్యల ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ కమిషన్ పేరుతో వాళ్ళు ఇంకా కాలయాపన చేస్తుంటే అవతల అక్కడ ఈ నీళ్ళని తరలిపోవడానికి బనకచర్ల అక్కడ రెడీగా ఉంది, నోరు తెరుచుకొని కూర్చున్నది, తెలంగాణకు తీవ్ర నష్టం జరగబోతున్నది కదా. మీరు లేవనెత్తిన అంశంలో చాలా సునిశ్చితమైనటువంటి అంశాలన్నీ కూడా మీరు స్పృశించినారమ్మా. ఒకటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద కాంగ్రెస్, ఇట్ ఈస్ బీజేపీ ఆల్సో. వాళ్ళ హ్యాండ్ ఇన్ గ్లోవ్. ఇద్దరు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా తెలంగాణ కేసీఆర్ గారు గద్దె దిగక ముందే కొల్యుడైనారు. మీరు ఎన్నికల ముందు కనుక చూసినట్టయితే మనకు అక్టోబర్ 21-22 కాలం అనుకుంటా 2023 సంవత్సరం ఈ ఉదంతం జరిగింది. 55 పియర్స్ ఉన్నటువంటి ఆ మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కు 2 పియర్స్లో క్రాక్స్ వచ్చినాయి. 21-22 వితిన్ 3 days of time. Within 3 days of time, NDSA has volunteered to come to హైదరాబాద్, వచ్చి కాళేశ్వరం దగ్గరికి వెళ్ళిండ్రు. 3 రోజులే ఏం తిరిగినరో ఏం తిరగలేదో వాస్తవంగా రోడ్డు మీద దిగి ఆ పిఎస్ దగ్గర పోవడానికే ఒక పూట పడుతుంది. అంత విస్తృతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి పోయిండ్రు. 2 రోజులు ఏం చూసిండ్రో ఏం తెలియదు. మొత్తానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చి పడేసి, వితౌట్ కన్సల్టింగ్ ది ఇరిగేషన్ అథారిటీస్ కానీ లేకపోతే ఇంకెవరిని కూడా కన్సల్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చేసినారు. కూల్తుంది, 2 క్రాక్స్ వస్తాయి, 3 రోజులలో ఎన్డీఎస్ఏ టీం వస్తుంది, ఒక తప్పుడు నివేదిక ఇస్తుంది, కేసీఆర్ గారి పట్ల బట్టగాల్చి మీద వేసి ఒక దుమ్ము పోసేటువంటి ఒక ప్రయత్నం మొదలైపోతుంది. ఈ 2 కూడా ఎవరికి లబ్ధి పొందినాయి? ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్డీఎస్ఏ చేసినటువంటి ఈ దుశ్చర్య ఎవరికి లబ్ధి పొందింది? కాంగ్రెస్కి లబ్ధి పొందింది. అంటే ఇద్దరు కూడా కొల్యుడైనారు. పోలవరం డ్యామ్ మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం కాఫర్ డ్యామ్ అంతా కొట్టుకుపోయింది. వాళ్ళది కొట్టుకుపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎవరు ఇన్వెస్టిగేట్ చేయలేదు. కానీ అంత పెద్ద బ్యారేజ్లో ఒక 2 పియర్స్ మాత్రమే క్రాక్స్ వస్తే బీజేపీ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ చూపెట్టిన అత్యుత్సాహం, ఇచ్చిన తప్పుడు రిపోర్టు, ఇదంతా చూసినట్టయితే ఇది హ్యాండ్ ఇన్ గ్లోవ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. రెండవది, ఒక పెద్ద నేరం, సామాజిక నేరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటి అంటే, మన ఇండ్లకు కూడా చిన్న కొత్తగా ఇల్లు కట్టుకుంటే కూడా క్రాక్లు వస్తాయి. రాగానే ఇమీడియట్ మళ్ళీ లప్పం పెట్టుకుంటాం, చిన్న రిపేర్లు ఏముంటే రిపేర్ చేసేసుకొని మళ్ళీ దాన్ని పనిలో పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం, దాన్ని ఒక రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంపద. అది
తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే సంపద, తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కూడా వాళ్ళ జీవితాలు బంగారమయం చేసేటువంటి ఒక అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్స్కు క్రాక్స్ వస్తే ఎంత దుర్మార్గంగా దాన్ని ఇప్పటికి 18 నెలలు అయిపోయింది. 18 నెలల కాలంగా దాన్ని పడావులో పెట్టేసినారు. దే ఆర్ నాట్ స్టోరింగ్ ద వాటర్ అండ్ దే ఆర్ నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ. అక్కడ స్టోరేజ్ కానిస్తలేరు, లిఫ్ట్ కానిస్తలేరు. ఎవరికి పోతున్నాయి ఆ నీళ్ళన్నీ? చక్కగా కింద రేవంత్ రెడ్డి గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతూ ఉన్నాయి. అంటే గోదావరి జలాలు మేడిగడ్డ దగ్గర ఆగొద్దు, గోదావరి జలాలు మేడిగడ్డ నుండి తెలంగాణ ప్రజల యొక్క హితం కోసం లిఫ్ట్ కావద్దు, మొత్తం నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా? రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, గురుదక్షిణ ఇచ్చే విధంగా ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్ల మన్ను కొట్టే విధంగా మేడిగడ్డ 2 పిల్లర్స్ను, చిన్న 2 పిల్లర్స్ను రిపేర్ చేయకుండా దాన్ని పడవలో పెట్టి, ఒకటి కేసీఆర్ గారిని శాశ్వతంగా దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలా, తప్పుడుగా ప్రజల ముందు నిలబెట్టాలని ఒక ప్రయత్నం. రెండవది, ఆ నీళ్లు సీదా ఇటు రాకుండా తెలంగాణ వైపు తిరగకుండా సీదా ఆంధ్రకి వెళ్ళిపోవాలా, చంద్రబాబు నాయుడు గారిని కళ్ళల్లో సంతోషం చూడాలని ఒక కుట్రపూరితమైన చర్య కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే మీరు చెప్పిన అంశాల ఆధారంగానే అంటే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు స్టోరేజ్ అవ్వట్లేదు, లిఫ్ట్ అవ్వట్లేదు. అంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అంటే ప్రాజెక్టు ప్రారంభ ఆ సమయంలో ఎక్కడ ప్రతిపాదించిండు అని అంటే నీళ్లు లేని చోట వాళ్ళ ప్రతిపాదనల సందర్భంలో కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది. అని అంటే ఆ గోదావరి జలాలు తెలంగాణకు రావడం ఇష్టం లేదు, తెలంగాణ ప్రజలకి ఇష్టం లేదు, కాంగ్రెస్కి అప్పుడు కూడా ఇష్టం లేదు, ఇప్పుడు కూడా ఇష్టం లేదు. మరి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత నిజంగా ప్రజలకు నీళ్ళు అందించాలని అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిపేర్ చేయాలి. వాస్తవానికమ్మా అది 152 ఫీట్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టాలంటే సరిపడేటువంటి ఒక వాటర్ లేదు అని చెప్పని, దానికి తోడుగా మహారాష్ట్ర ప్రభుత్వం 152 ఫీట్ల ఎత్తు కనుక బ్యారేజ్ కట్టినట్టయితే ముంపు ప్రాంతం పెరిగిపోతుంది, అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఒక అనేక గ్రామాలు ముంపుకు గురవుతాయి. కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ కట్టనీయము అని చెప్పని పెద్ద ఎత్తున వాళ్ళు గొడవ పెట్టింది. దానికి తోడుగా నీటి సరఫరా ఏదైతే ఎష్యూర్డ్ వాటర్ అంటామో, ఆ ఎష్యూర్డ్ వాటర్ అవైలబిలిటీ అక్కడ తక్కువ ఉంది అని చెప్పని సిడబ్ల్యూసి సంస్థ చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, వ్యాప్కోస్ చెప్పింది. వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిడబ్ల్యూసి ప్రభుత్వమే. ఈ 2 చెప్పిన తర్వాత ఆల్టర్నేటివ్గా తెలంగాణకు ఏదైతే బాగుపడుతుంది, ఎక్కువ నీళ్ళు వస్తాయి అని చెప్పే ఉద్దేశంతో కేసీఆర్ గారు దాన్ని అన్నీ యోచించిన తర్వాత, అనేక ఇంజనీర్లతో సంప్రదించిన తర్వాత వ్యాప్కోస్ ఇచ్చినటువంటి సిడబ్ల్యూసి అప్రూవల్ తోటి దాన్ని తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డ దగ్గరికి షిఫ్ట్ చేసినారు, అక్కడ దాన్ని కట్టినారు. మనం తెలంగాణ ఉద్యమం ట్యాగ్ లైన్ ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఏం చేయాలి మరి? 1500 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఉద్యమం లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన తర్వాత 60 సంవత్సరాల తన్లాట తర్వాత వచ్చినట్టు రాష్ట్రానికి నీళ్లు లేక ఎండిపోతున్న భూములకు నీళ్లు అందించాలి. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అని చెప్పని కేసీఆర్ గారు ఆలోచించి దాన్ని అక్కడ కట్టినారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు. ప్రపంచంలో నాకు తెలిసి నో ప్రాజెక్ట్, ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత త్వరితగతిన పూర్తి చేసిన చరిత్ర మనకు కనబడదు. ఇది కేసీఆర్ గారి నేతృత్వంలో గర్కా ముర్గి దాల్కా బరాబర్. మన కేసీఆర్ గారే కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మనం చేసిన మంచి పని మనకు పెద్దగా గొప్పగా కనబడకపోతుండొచ్చు, కానీ మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇంకెక్కడన్నా కొట్టి చూడండి, ఈ మ్యామత్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంత పెద్ద లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4 సంవత్సరాల ఇంకా తక్కువ పరిధిలోనే పూర్తి చేసినటువంటిది. నా భూతో నా భవిష్యత్తు, నా ఇంతకుముందు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. అది కంప్లీట్ చేసి తెలంగాణ స్వరూపాన్ని మార్చేసినారు, తెలంగాణ రైతాంగం యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చేసినారు. మొత్తం భారత జాతి అంతా కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో ముందు పెడితే ఇవాళ ఆయన పైన దుమ్మెత్తేటువంటి ఒక ప్రయత్నం చేయటం అనేటువంటిది మన మీద మనమే దుమ్ము పోసుకున్నట్టు అని నేను భావిస్తూ ఉన్నాను. వీళ్ళ కేసీఆర్ గారు ధైర్యశాలి, ఎటువంటి ఆటుపోట్లైనా తట్టుకొని నిలబడేటువంటి ఒక గుండె సంకల్పం ఉన్నటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఏ కమిషన్ అయినా ఎదుర్కొంటాడు, తప్పనిసరిగా అన్ని రకాల సమాధానాలు చెప్తారు. ఆల్రెడీ కనపడతా ఉంది, హరీష్ రావు గారు పోయి మాట్లాడొచ్చిండ్రు. తర్వాత మనకు వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే చూసిన తర్వాత
ఈ ఎనీ సెన్సిబుల్ పర్సన్ వుడ్ అప్రిషియేట్. ఎవరు కట్టలేని ప్రాజెక్ట్ 4 ఏళ్ళు ఎట్లా కట్టిండు. ఒక్క నాగార్జున సాగర్లో కూడా మనకు రిపేర్స్ వచ్చినాయి, శ్రీరామ్ సాగర్లో రిపేర్స్ వచ్చినాయి, బాక్రా నంగర్లో రిపేర్స్ వచ్చినాయి, పోలవరం అయితే కొట్టుకనే పోయింది. సో నిర్మాణాలలో చిన్న చిన్న మంచో చెడో జరిగితే దాన్ని వెంటనే రిపేర్ చేసుకొని మళ్ళా కూడా పునరుద్ధరించుకొని ముందుకు పోవాల్సిన దాన్ని కావాలని రాజకీయంతో కోణంతో కుట్ర పెండింగ్లో పెట్టినారనేటువంటి ఒక భావన నాకు తెలిసి కమిషన్ కూడా కలిగి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను, ఎనీ సెన్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో చిన్న పిల్లరు, 2 పిల్లర్లు కుంగిపోతే ఏం చేస్తాం? ఇమీడియట్గా 100 కోట్లు అయితే 50 కోట్లు అయితే ఎంత అయితే రిపేర్ చేసుకొని మళ్ళీ వాటర్ స్టోరేజ్ చేసుకొని మళ్ళీ వాటర్ లిఫ్ట్ చేస్తాం. అది చేయకుండా 18 నెలలుగా కాలయాపన చేస్తూ మాటి కాళేశ్వరము కమిషన్ అని చెప్పని ఏదైతే సొల్లు పురాణం మాట్లాడుతూ ఉన్నారో, ఇది సొల్లు, ఇది కేవలం కుట్రపూరితంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య అని చెప్పని నాకు తెలిసి ఇంగితం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. నాకు తెలిసి ఘోష్ గారికి కూడా అర్థమై ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నా. బికాస్ దే ఆర్ ఆల్సో రిఫరింగ్ టు సో మెనీ డాక్యుమెంట్స్, సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ చూస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్ సైట్ దగ్గర పోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత రేపు పొద్దుగా ముఖం పలగొట్టేటట్టుగా ఒక మంచి రిపోర్టు ఘోష్ కమిటీ ఇస్తుంది అని చెప్పని నేను అనుకుంటాను. ఇవ్వకపోతే ఇక రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు చోటాబాయ్ బడేబాయ్ నేను స్కూల్ ఏమో బీజేపీలో చదువుకున్నా, కాలేజు తెలుగుదేశం చదువుకున్నా, ఇప్పుడు నేను రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా, ఈ ఉద్యోగం ఎప్పుడన్నా మారిపోవచ్చు అన్న భావన చెప్పిండు అని కొల్లుడు అయిపోతే నేను చెప్పలేను. కానీ ఏమాత్రమైనా విఘ్నత ఉంటే, ఇంగితం ఉంటే, ప్రజలు ఏ రకంగా లాభపడ్డారు అని చెప్పని సంఖ్యాపరమైనటువంటి యొక్క అంశాలన్నీ కూడా విశ్లేషించినట్టయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ వరల్డ్ అని చెప్పని ఘోష్ గారే సర్టిఫికేట్ ఇస్తారు. ఇమీడియట్గా దీన్ని రిపేర్ చేయండి అని చెప్పని కూడా ఇస్తారు అని చెప్పి నేను భావిస్తాను. అంటే అబద్ధపు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, కాంగ్రెస్ బీజేపీ కలగలిసి అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎప్పటికీ ఎండిపోవాల్సిందే. గతంలో అయినా సరే ప్రాజెక్టు కట్టినట్టు చేస్తాం, కానీ తెలంగాణ ప్రజలు నీళ్ళు వాడుకోవద్దు, అప్పుడంతే ఇప్పుడంతే. ఈ విషయం చాలా క్లారిటీ వస్తుంది. కానీ ఇదంతా కూడా కేసీఆర్ మీద అక్కసా, తెలంగాణ మీద అక్కసా అనేది కూడా ప్రజలు కీలకంగా చర్చించుకుంటున్నారు. శ్రవణ్ గారు, ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది, ఎందుకు ఇంత అక్కసు కాళేశ్వరం మీద? ఇది కాళేశ్వరం మీద అక్కసా, కేసీఆర్ మీద అక్కసా, లేదంటే తెలంగాణ మీద అక్కసా అనేది ఒక ప్రధానంగా చర్చ. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కాళేశ్వరం మీద అక్కసా, తెలంగాణ మీద అక్కసా, లేకపోతే కేసీఆర్ మీద అక్కసా అని చెప్పని. మనం ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఇందిరా గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, అప్పుడు అంటుండే ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పని. లైక్ వైజ్ కేసీఆర్ ఈజ్ తెలంగాణ అండ్ తెలంగాణ ఈజ్ కేసీఆర్. ఈ మట్టికి గడ్డకు ఆయన చేసిన సేవ, ఆయన తీసుకొచ్చిన ప్రతిష్ట, ఆయన తీసుకొచ్చినటువంటి ఒక స్వాతంత్ర్యం, ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి, దే బోత్ ఆర్ సినానిమస్. తెలంగాణ ఈజ్ కేసీఆర్, కేసీఆర్ ఈజ్ తెలంగాణ. ఈ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ వన్ ఫ్యామిలీ, బిలాంగ్స్ టు 4 crore ఫ్యామిలీస్. కాబట్టి ఆయన మీద అక్కస అంటే తెలంగాణ మీద అక్కస అన్నట్టే, తెలంగాణ మీద అక్కస అంటే కేసీఆర్ మీద అక్కస అన్నట్టే. కాబట్టి ఇది దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చిల్లరమరగా మాట్లాడినారు, అదంతా ఓకే. బట్ టుడే యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. నీ ప్రభుత్వంలోనే నువ్వు యాన్యువల్ రిపోర్ట్స్ను డిక్లేర్ చేసినప్పుడు, లేకపోతే నువ్వు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, నువ్వు యాన్యువల్ రిపోర్ట్స్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వే చెప్తా ఉన్నావు చరిత్ర స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది, చరిత్ర స్థాయిలో అగ్రికల్చర్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది అని చెప్తావు. బట్ కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక కాళేశ్వరం నీ కంటికి కనబడదంటే నువ్వు కళ్ళున్న కబోదివా కావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా, ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చేతగానోడు మాత్రమే. ఇప్పుడు ఒక కేసీఆర్ గారు గద్దె దిగినరు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలా? నేను కేసీఆర్ గారి కంటే కూడా నేను బాగా పనిచేయడానికి ఒక అవకాశం ఇది. నవ్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్, నేను రేవంత్ రెడ్డిని, నేను ముఖ్యమంత్రి, నాకు ఒక అవకాశం వచ్చింది. అంటే అది తెలంగాణ అభివృద్ధి నా బాధ్యత అని అనుకుంటే మాత్రమే. అదొకటి బాధ్యత అనుకుంటే, ఒకటి వాడికి బాధ్యత ఉండాలా, బాగా పనిచేయాలని, కేసీఆర్ గారి కంటే బాగా పనిచేయాలంటే బాధ్యత మీరు అన్నట్టు సోయి ఉండాలా, 2 సంకల్పం ఉండాలా, 3 పనిచేసే తెలివి ఉండాలి కదా. ఈ 3 లేవు ఇప్పుడు. ఇలా
నా తెలంగాణను ఏదన్నా చేసి నేను ఇంకా బాగు చేయాలా, ఒక మెట్టు ఎక్కియాలన్నటువంటి ఒక బాధ్యత లేదు. ఎంతసేపటికి ఒక దోపిడీ చేయాలా, ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు వసూలు చేయాలా, ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద దోపిడీ చేయాలా, అవినీతికి పాల్పడాలా, ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు దండుకోవాలా, దుర్మార్గమైన ఒక కుట్ర ఒకటి. రెండవది అసలు తెలివి లేదు, ఒక వ్యూహం లేదు, ఒక కల్పన లేదు, ఇమాజినేషన్ లేదు. దాంతో ఇవాళ ఏం చేయాలా, మరి ఏం చేయాలా, నేనేం చేయలేకపోతున్నా. బాగా చేసినటువంటి ఒక కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా, లేకపోతే ఆయనను దోషిగా నిలబెట్టాలా. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను తప్పుగా చూపెట్టినట్టయితే నన్ను మంచోడు అనుకుంటాడు అనేటువంటి ఒక చిల్లర మనస్తత్వంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనివల్ల శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క వైఖరి. వాళ్ళు ఏంటి, ఈ 18 monthsలో కేసీఆర్ గారు 1,15,000 పర్ క్యాపిటా ఇన్కమ్ను 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్కు తీసుకొచ్చి 4.5 లక్షల జిఎస్డిపిని ఆయన 15 లక్షల జిఎస్డిపి వరకు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయినాడు. నువ్వేం చేయాలా, పర్ క్యాపిటా ఇన్కమ్ను నేను 3.5 నుండి నేను 6.5 చేస్తా అని చెప్పాలా. ప్యాడీ ప్రొడక్షన్ 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ను నేను 2,60,00,000 ప్యాడీ ప్రొడక్షన్ చేస్తా అని చెప్పని ఒక టార్గెటెడ్గా పోవాలా. మిగతా ఇంకా కూడా ఎక్కడన్నా ఏదైనా గ్రామంలోకి నీళ్లు పోకపోతే కెనాల్స్ ద్వారా నేను నీళ్లు తీసుకెళ్తా అని చెప్పాలా. ఎక్కడికక్కడ ఒక దోపిడికి పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కేసీఆర్ గారిని చిన్నగా చూయించే ప్రయత్నం చేస్తూ తానేదో పెద్దోడైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది తెలంగాణకు శాశ్వతంగా చేస్తున్నటువంటి ఒక నష్టం. కేసీఆర్ గారు ఏమి చిన్నబోరు, కేసీఆర్ గారు ఎంత ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉన్నారు ఇవాళ అంటే, నువ్వు ఎంత ఎగిరిపడ్డా కానీ ఆయన మోకాలంత దాకా కూడా పోలేవు, నువ్వు ఆయన అంత ఎత్తున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఒక తప్పుడు ప్రయత్నం వల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట దిగజారదు, ఇంకా పెరుగుతూ ఉంది. వాళ్ళు ఎంత తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వారి ప్రతిష్ట అంత పెరుగుతూ ఉందన్నట్టు ఒక విషయం. కానీ తెలంగాణ నష్టపోతూ ఉంది. ఇవాళ ఈ 18 నెలల్లోనే దాదాపు 18 ఏళ్ల వెనకకి వెళ్ళిపోయింది వాళ్ళ స్టేట్. యువర్ ఫైనాన్షియల్లీ బ్యాంక్రప్ట్. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ 18 నెలలుగా చిన్న 2 క్రాక్స్ను రిపేర్ చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత వెదవ ప్రభుత్వం. అంటే ఒక బేసిక్ లాజిక్ కూడా అంటే కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఇదే వ్యవస్థ, నిర్మాణం అయిపోయిన తర్వాత ఫలాలు అంతా అందిన సమయంలో కూడా అదే వ్యవస్థ, అధికారం మార్పిడి జరిగిన తర్వాత కూడా అదే వ్యవస్థ. వాస్తవాలు అయితే మారిపోవు కదా, ఎందుకు ఈ అబద్ధపు ప్రచారాలు అనేది? నేనే చెప్తా ఉన్నా కదా, అసమర్థుడు అబద్ధాన్ని ఆసరాగా తీసుకొని పనిచేస్తాడు. సమర్థుడు కొత్త వ్యూహాలతో ప్రజల యొక్క కళ్ళల్లో వెలుగులు చూడటం కోసం అని చెప్పని పనిచేస్తాడు. ఇప్పుడు ఇవాళ అసత్య ప్రచారాలు, అబద్ధాలు బట్టగాల్చి మీద వేయటమే నేను రాజకీయం అంతే అదే, నా ప్రభుత్వం అంటే అదే ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఇట్స్ అ సైన్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ, ఇన్కాంపిటెన్సీ, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ల్యాక్ ఆఫ్ విజన్. ఇవన్నీ కలగలిపితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పట్ల వ్యవహరిస్తున్న ఒక తీరు. ఎవరైనా సరే ప్రపంచంలో ఇట్స్ అ ప్రాజెక్ట్, కళ్ళ ముందు కనబడతా ఉంది ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వల్ల తడిచిన భూములు కనబడుతున్నాయి, పండిన పంటలు కనబడుతున్నాయి, బాగుపడ్డ రైతుల జీవితాలు కనబడతా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది కనబడతా ఉంది. ఇంత స్పష్టంగా కనబడుతున్న నేతృత్వంలో ఇంకా కూడా నువ్వు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఐదర్ నీకు కళ్ళున్న కబోదివన్న కావాలా, నీకు దిమాఖన్నా ఖరాబ్ అయి ఉండాలా, లేకపోతే ఒక కుట్రపూరితంగా నా చేత కాదు కాబట్టి కేసీఆర్ గారు చేసిన పని తప్పుడుగా చూపెట్టాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోవేర్ ఇన్ ద కంట్రీ ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంత దుర్మార్గంగా కంటిన్యూస్గా ప్రీవియస్ గవర్నమెంట్, ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ మీద ఈ రకంగా దాడి చేసిన దాఖలాలు లేవు. కళ్ళెదురు కనబడతా ఉన్నాయి. అసలు ఇవాళ వాస్తవం ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఈ కమిషన్ వేసినారు, కేంద్ర ప్రభుత్వం అని అడుగుండాల్సి ఉండే ఈ మాట. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇప్పుడు కరీంనగర్ జిల్లా అదంతా వాళ్ళు అక్కడ నార్థన్ తెలంగాణకు సంబంధించి ఒక్కళ్ళ బీజేపీ వాళ్ళు అన్నా సరేనా భయ్ కమిషన్ వేసినావు, ఒకవేళ మంచి జరిగిందా, చెడు జరిగిందా, లేకపోతే ఏమైనా అవినీతి జరిగిందా కమిషన్ తేలుస్తుంది రా భయ్. ఆ డిజైన్ మార్పిడి రైటా రాంగా అదంతా కూడా వాళ్ళు తేలుస్తారు. బట్ నువ్వు ఎందుకు పడవలో పెడుతున్నావు అని ఎవడు అడుగుతలేడే? మీకు అర్థమవుతుందా? ఒక్క బీజేపీ నాయకుడైనా ఇంతవరకు అరిదని పడవలో పెట్టకండి, దానివల్ల మాకు నీళ్లు రావట్లేవు, ఇవాళ చెరువులు ఎండిపోయినాయి. నిజంగా ప్రతిపక్షంగా ఫీల్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో రైతులంతా కూడా పోరాటం చేస్తా ఉంటే ప్రతిపక్షం అనేటువంటి ఒక మాటను కూడా పక్కన పెట్టండి. మానవత్వం కదా, నా తోటి రైతు ఎండిపోతున్నాడు, నా భూమి ఎండిపోతుంది, నా చెరువు ఎండిపోతున్నది, నా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, నా రైతులు మళ్ళా ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు రావాలా?
ఇవాళ అప్పటి కేసీఆర్ గారు గద్దె దిగే నాటికి 500 టీఎంసీ భూగర్భ జలం ఉంది అని చెప్పని మనకు కొన్ని పరిశోధనలు చెప్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రతి ట్యాంకు, చెక్ డ్యామ్స్, చెరువులు అన్నీ కూడా నిండి కళకళలాడుతున్నటువంటి ఒక పరిస్థితి నుండి వాళ్ళ మళ్ళీ ట్యాంకులు ఎండిపోతా ఉన్నాయి, చెక్ డ్యామ్లు ఎండిపోతా ఉన్నాయి, నీళ్లు కనబడతలేవు. ఎవరి పాపం ఇది? ఇది రాజకీయాన్ని పక్కన పెట్టండి, ప్రతిపక్షం పక్కన పెట్టండి, మానవత్వం కదా. తోటి రైతు, మనకు అన్నం పెట్టే రైతు మళ్ళీ ఆగం కావాలన్నా? ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు ఎన్డీఎస్ఏ లాంటి వాటితోటి అరే నువ్వు రిపేర్ చేసి రావై మొదలైతే తర్వాత వాట్ ఎవర్ దర్ ఇస్ ఎనీ మాల్ ప్రాక్టీస్ అయిందా, డిజైన్లో తేడా ఉందా, ఇంకేదన్నా ఉందా, కమిషన్ తేల్చి చెప్తుంది. కానీ నువ్వైతే దాన్ని ప్రాజెక్ట్ను పడవలో పెట్టద్దు, దీనివల్ల ఆంధ్రాకు లాభం అవుతుంది, తెలంగాణకు నష్టం అవుతుందని చెప్పని ఒక బీజేపీ వాళ్ళు మాట్లాడారు. కాంగ్రెస్ ఎట్లా మాట్లాడతలేదు? రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేస్తూ ఉండు? దానికి తానే అంటే తందానా అన్నట్టుగా పరోక్షంగా ఇవాళ బీజేపీ కూడా మద్దతు చెప్తూ ముప్పేట దాడి వాళ్ళ కేసీఆర్ గారి పైన చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బీజేపీ బై నాట్ డిమాండింగ్ ఫర్ ది రిపేర్ ఆఫ్ దోస్ 2 pillars, దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ రేవంత్ రెడ్డి, అండ్ రేవంత్ రెడ్డి ఎనీవే ఇస్ బిహేవింగ్ లైక్ క్రూకడ్ ఫెలో. ఎస్, అంటే వన్ మోర్ పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా వాడుతున్న స్ట్రాటజీ అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు కాళేశ్వరం విషయానికి సంబంధించి కాంగ్రెస్ది, బీజేపీది ఒకే ఎజెండా అయిపోయింది కాబట్టి, అంటే ఒకవైపు ఇటు కమిషన్ పేరుతో ఇంకేదో జరుగుతుంటే మేడిగడ్డకు సంబంధించి ఒక డిలే జరుగుతూ ఉంటుంది, పక్క రాష్ట్రానికి జరగాల్సిన మేలు వెనక జరుగుతూనే ఉన్నది, వెనక ఏనుగులన్నీ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, ముందర చీమని సాకుగా చూపించి ఇంకేదో నానా యాగి చేస్తున్నారు. అంటే ఈ కమిషన్ పేరుతో అటెన్షన్ డైవర్షన్ అంటే దీని గురించే మాట్లాడుకోవాలి, దీని గురించే చర్చలు జరగాలి, దీని గురించే ప్రజలంతా ఆలోచించాలని ఒక అటెన్షన్ డైవర్షన్ చేసి వెనక ఈ బనకచెర్లకు సంబంధించి సైలెంట్గా కాలయాపన చేస్తే అక్కడ మేలు జరిగే కుట్ర అనే భావించాలి. ఈ కమిషన్ పేరుతో కూడా అటెన్షన్ డైవర్షన్ కుట్రే జరుగుతుందని వాళ్ళు భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. వై డు హ్యావ్ ఎ డౌట్? నేను ఇంతకుముందు చెప్పాను మీకు, నేను చంద్రబాబు నాయుడు గారికి, గురువు గారికి శిష్యుడు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇస్ టు డిలే ది రిపేర్ ఆఫ్ మేడిగడ్డ 2 years. ఇంతేగా చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాలు సమర్పించుకోవడంలో భాగంగా, గురుదక్షిణ ఇవ్వడంలో భాగంగా ఈ 2 piers రిపేర్ చేయట్లేడు రేవంత్ రెడ్డి గారు. 18 నెలలు, అది 4 రోజులు అయ్యే పని అండి. అది ఎక్కువ పడితే 4 రోజులు అయ్యే పని. నువ్వు 4 రోజుల్లో రిపేర్ చేయాలి. ఎల్ఎన్టీ ఈజ్ రెడీ టు రిపేర్ ఇట్. నువ్వు రిపేర్ చేయనీయకుండా, రిపేర్ చేయడానికి నువ్వు చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాలు తర్పణం చేస్తూ, ఇవాళ తర్పణం చేస్తాం కదా, రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజల యొక్క గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారికి తర్పణ చేస్తూ ఉన్నారు, ఇది గురుదక్షిణ లెక్కిస్తూ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా శాపంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తించాలా. నేను మరలా చెప్తా ఉన్నాను, ఎవరెస్ట్ అంత ఎత్తైన శిఖరం అంత ఎత్తులో కేసీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడ్డా ఆయన మోకాలు దాకా కూడా రారు. ఆయన ప్రతిష్టను ఏమాత్రమో దిగజార్చలేరు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక దేవుడు లెక్క ఉన్నాడు. అన్నం తిన్నాం కదా అందరం, పంటలు పండించుకున్నాం కదా మనం, మన భూములు పచ్చబడ్డాయి కదా, మనకైతే కృతజ్ఞత ఉంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు లెక్క ఉన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి యొక్క ప్రతిష్ట తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఎంత మూర్ఖంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే అంతంత బలంగా కేసీఆర్ గారు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతాను. అంటే ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ప్రాజెక్టు కాళేశ్వరం. తెలంగాణకు సంబంధించి ఒక 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఒక బేసిక్ నీడ్స్ అన్ని తిరిగి తెలంగాణ ప్రజలు నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి వెళ్ళిపోయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేలా చేసిన వ్యక్తి కేసీఆర్. సో కాళేశ్వరం, కేసీఆర్ అంటే ఈ 2 అంశాలు అనుకోవచ్చు. వీటి మీద దుమ్మెత్తిపోయడం కానీ, కేసీఆర్ని కమిషన్ ముందుకు పిలవడం కానీ, దానివల్ల ఏదో జరుగుతుంది అని ప్రభుత్వం భావించడం, కాంగ్రెస్ బీజేపీ సమ్మిళిత ఎజెండా అయినా కూడా ఇది మూర్ఖత్వం కిందకే వస్తుంది అల్టిమేట్గా. క్రూరత్వం, మూర్ఖత్వం. రైట్, క్రూరత్వం, మూర్ఖత్వం. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతి మీద నడిపించినాడు. తన పదవులన్నీ త్యాగం చేసినాడు, ప్రభుత్వ పదవుల్ని త్యాగం చేసినాడు, పార్టీ పదవులను త్యాగం చేసినాడు. చేతిలో పైసలు లేవు, ఆర్థికంగా బలం లేదు, శారీరకంగా బలం లేదు, గుండె నిండా ధైర్యం తప్ప. అవన్నీ ఒక్కడై మొదలై ఒక పెద్ద మహోద్యమం లెక్క తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక ఉద్యమ ధీశాలి ఆయన.
కష్టపడి తెలంగాణ తెచ్చిండ్రు. రాదు, అసలు తెలంగాణ రాదు, ఏ పనికిరాని వాళ్ళు ఏమయ్యా తెలంగాణ ఉద్యమంలో పోతున్నారు అని చెప్పని అపహాస్యం చేస్తుంటే కూడా గట్టిగా నిలబడి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని వెన్నుపోట్లైనా, ఎన్ని అవరోధాలైనా నిలబడి తెలంగాణ తెచ్చిండ్రు. తెచ్చిన తెలంగాణను పొగడటాని కోసం కాదు, సంఖ్య చెప్తా ఉంది. You take per capita income, you take GSDP, you take paddy production, you take electricity installed capacity to electricity consumption, any indicator you take, welfare కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం లిస్టు మీరు గూగుల్లో కొడితే ఇట్లా మొత్తం కనబడుతుంది. అన్ని ఇండికేటర్స్లో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్ది అంత అద్భుతంగా పెట్టిండు. ఓడిపోతే ఓడిపోవచ్చు గాక, ప్రజలకు వాళ్లకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టిండో లేకపోతే వాళ్ళకి ఏదైనా మార్పు కోరుకున్నారో మొత్తానికి ఓడిపోవచ్చు. ఓడిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చోగానే మొత్తం ప్రభుత్వ అధికారాన్నంతా వినియోగించి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేయడంలో ఉన్నటువంటి ఒక ఉత్సుకత. తెలంగాణ ప్రతిష్ట ఎట్లా పెంచాలని ఉంటే తెలంగాణ బాగుపడుతుంది, కానీ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే రెండు నష్టాలు. ఒకటి, తెలంగాణ ప్రతిష్ట దిగజారుతూ ఉంది. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి తెలంగాణ కూడా శాశ్వతంగా ప్రజల పాలిట శాపంగా మారుతూ ఉన్నాడు. ఇది నష్టం కలిగిస్తూ ఉండు. ఇది విఘ్నత. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ మరి ఎందుకు 120 సంవత్సరాల చరిత్ర కలిగినట్టు ఒక పార్టీ అది. అనేక సార్లు అధికారంలో ఉంది, అనేక సార్లు అధికారంలో లేకుండా కూడా ఉన్నది. మన్మోహన్ సింగ్ గద్దె దిగంగానే నరేంద్ర మోడీ ఇష్టం వచ్చినట్టు మన్మోహన్ సింగ్ని మాట్లాడినా లేకపోతే రాహుల్ గాంధీని మాట్లాడినా ఇది తప్పు అని చెప్పని నిలబడ్డేటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఆ కనీస విఘ్నత మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారి పైన చేస్తున్న దాడి, ఆయన కాబట్టి గట్టాయన కాబట్టి తట్టుకొని నిలబడుతున్న ఇంకోళ్ళు అయితే మానసికంగా కుంగిపోయి ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ గారికి నేను మళ్ళా ఈ తెలంగాణను గాడిలో పెట్టాలా, మళ్ళా తెలంగాణను ముందుకు తీసుకుపోవాలా ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఎవరెన్ని రకాల తప్పుడు ప్రయత్నాలు చేసినా, మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేసినా, బట్టగాల్చి మీద వేసినా, చిల్లర మల్లరగా మాట్లాడినా ఆయన సంకల్పసిస్తూ పోతూ ఉండు. రేపు కమిషన్ ముందుకు రావడం కూడా ఒకటే కారణం. కమిషన్ ముందు ఎందుకు వస్తూ ఉన్నంటే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, ఎందుకు వస్తున్నా అంటే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా, ఎందుకు వస్తున్నా అంటే నా కాళేశ్వరం ప్రజల ముందు నిలబడ్డేటువంటి ఒక నగ్న సత్యం, ప్రజల జీవితాలను మార్చినటువంటి ఒక ప్రతిబింబం, ఒక మిర్రర్ ఇమేజ్ అని చెప్పని ప్రజలకు మరొకసారి చెప్పడం కోసం వస్తూ ఉన్నారు. వారు రేపు తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తారు. ఒక మంచి వాతావరణంతో మళ్ళీ బయటకు వస్తారు. మనమందరం కూడా వారిని మేమందరం అనుకుంటున్నాం రేపు పెద్ద ఎత్తున రేపు వారు ఎక్కడికైతే బీఆర్కే భవన్ దగ్గరకు వస్తారో అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం చెప్పాలా. ఎంక్వైరీ ఎంతసేపు మేము అక్కడే ఉందామని అనుకుంటున్నాము. తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ ఇంత అన్యాయం చేస్తారా, ఇంత పెద్ద మనిషిని పట్టుకొచ్చి వాళ్ళ దోషిగా నిలబెడతారా, మన కడుపులకు అన్నం పెట్టిన పెద్ద మనిషిని, మా నీళ్లకు మా భూములకు నీళ్లు తెచ్చిన పెద్ద మనిషిని ఆగం చేస్తారా అని చెప్పని వాళ్ళు ఆక్రోషిస్తూ ఉన్నారు. ఆ ఆక్రోషం ఎన్నడో నాడు పెద్దగా పేలుతుంది. అగ్నిపర్వతం కనుక లోపల అయినట్టు అవుతుంది. అది వేలినాడు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కొట్టకపోతారు, మాడి మసైతారని మాత్రం నేను భావిస్తాను. రైట్, అల్టిమేట్గా కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ అనే అంశం అనేది బనకచెర్ల నుంచి తెలంగాణ అటెన్షన్ డైవర్షన్ చేసే కుట్ర, అదేవిధంగా ఉత్తగా బదనాం, రాజకీయ బదనాం చేసే కుట్రే తప్ప సూర్యుడి మీద దుమ్మెత్తిపోస్తే ఏమవుతుంది, ముఖం మీదనే పడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ బీజేపీలు గమనించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. చర్చలో పాల్గొనే శ్రవణ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.